రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో కేసులో గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇప్పటికే సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయన అరెస్ట్ అయి రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు గతంలో వైద్య కళాశాల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఆందోళన సమయంలో నమోదైన కేసులో ఆయన్ను కోర్టుకు హాజరుపరిచారు. ఆ సమయంలో పోలీసులు విధులను అడ్డుకోవడం, దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో పట్టాభిపురం పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం పోలీసులు రాజమహేంద్రవరం జైలు నుంచి పీటీ వారెంట్ ద్వారా అంబటి రాంబాబును గుంటూరు స్పెషల్ జ్యుడిషియల్ కోర్టుకు తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఇదే సమయంలో పోలీసుల కస్టడీ పిటిషన్తో పాటు అంబటి రాంబాబు తరపున దాఖలైన బెయిల్ పిటిషన్లపై కూడా త్వరలో కోర్టులో విచారణ జరగనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఆయన్ను మళ్లీ రాజమహేంద్రవరం జైలుకు తరలించనున్నారు. ఈ పరిణామాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో కేసులో గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇప్పటికే సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయన అరెస్ట్ అయి రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు గతంలో వైద్య కళాశాల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఆందోళన సమయంలో నమోదైన కేసులో ఆయన్ను కోర్టుకు హాజరుపరిచారు. ఆ సమయంలో పోలీసులు విధులను అడ్డుకోవడం, దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో పట్టాభిపురం పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం పోలీసులు రాజమహేంద్రవరం జైలు నుంచి పీటీ వారెంట్ ద్వారా అంబటి రాంబాబును గుంటూరు స్పెషల్ జ్యుడిషియల్ కోర్టుకు తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఇదే సమయంలో పోలీసుల కస్టడీ పిటిషన్తో పాటు అంబటి రాంబాబు తరపున దాఖలైన బెయిల్ పిటిషన్లపై కూడా త్వరలో కోర్టులో విచారణ జరగనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఆయన్ను మళ్లీ రాజమహేంద్రవరం జైలుకు తరలించనున్నారు. ఈ పరిణామాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.